నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో భద్రత, ఇంధన పొదుపులను సమన్వయం చేస్తూ అధికారులను తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ పరిపాలనా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సీఎం రక్షణతో పాటు పర్యావరణ రహితమైన పొదుపు చర్యలను మేళవించి తీసుకున్న ఈ సరికొత్త వ్యూహం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా సిబ్బంది ఇబ్బందులను తొలగిస్తూనే ప్రభుత్వ ఆశయానికి భంగం కలిగించకుండా అధికారులు ఈ మార్పులు చేపట్టారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును స్పందించిన చంద్రబాబు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఏకంగా 12 నుండి 4కి తగ్గించి ఆదర్శంగా నిలిచారు. అయితే ముఖ్యమంత్రికి ఉన్న అత్యున్నత Z+ కేటగిరీ భద్రత దృష్ట్యా ఆయన వెంట నిత్యం 20 మందికి పైగా NSG కమాండోలు, ఇతర రక్షణ సిబ్బంది ఉండటం తప్పనిసరి. కేవలం 4 వాహనాలు మాత్రమే ఉండటంతో ఇంతమంది సిబ్బంది వారి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలతో సర్దుకొని ప్రయాణించడం క్షేత్రస్థాయిలో తీవ్ర సవాలుగా మారింది. ఈ ఇబ్బందులను గమనించిన ఉన్నతాధికారులు కార్ల సంఖ్యను మళ్లీ పెంచకుండా ఒక వినూత్న పరిష్కారాన్ని అన్వేషించారు. భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 2 మినీ బస్సులను కాన్వాయ్లోకి ప్రవేశపెట్టారు. ఒక్కో బస్సులో 13 మంది చొప్పున మొత్తం 26 మంది సిబ్బంది ఆయుధాలతో సహా సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించేలా వీటిని డిజైన్ చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన సమయంలో ఈ కొత్త మినీ బస్సులు తొలిసారిగా కాన్వాయ్లో దర్శనమిచ్చాయి. ఈ మినీ బస్సులు కేవలం రక్షణ సిబ్బందికే కాకుండా అత్యవసర వైద్య సేవలకు కూడా వేదికగా మారాయి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎల్లప్పుడూ వెంట ఉండే అత్యాధునిక మెడికల్ టీం, అత్యవసరమైన వైద్య పరికరాలను కూడా ఈ బస్సుల్లోనే సర్దారు. దీనివల్ల అదనపు అంబులెన్స్లు లేదా వైద్య వాహనాల అవసరం తగ్గి కాన్వాయ్ మరింత కుదించబడినట్టయింది. ఇకపై ముఖ్యమంత్రి చేపట్టే అన్ని జిల్లాల అధికారిక ప్రకటనలో ఈ మినీ బస్సులే కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విలాసాలకు దూరంగా ఉంటూ తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. అయితే ప్రజాధనాన్ని కాపాడటం, ఇంధనాన్ని పొదుపు చేయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమానికి సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం మరింత బలాన్నిచ్చింది. వాహనాల సంఖ్య పెరగకుండా బస్సుల ద్వారా ఎక్కువ మందిని తరలించడం వల్ల ఇంధన వ్యయం భారీగా తగ్గుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయం అమలు చేసేటప్పుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురైతే ఇక వెనకడుగు వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఈ ఘటన నిరూపించింది. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండానే ఇంధన పొదుపు లక్ష్యాన్ని విజయవంతంగా కొనసాగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం సరికొత్త పాలనా ప్రమాణాలను నెలకొల్పింది. ఇక వినూత్నంగా ఆలోచిస్తే రక్షణ, పొదుపు రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర విఐపీల భద్రతా విభాగాలకు ఈ నిర్ణయం ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.